బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సూచన మేరకు బాన్స్వాడ ఆర్టీసీ డిపో ముందు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆర్టీసీని బలోపేతం చేయడంలో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికుల వ్యతిరేక విధానాలను పక్కన పెట్టి వారి యొక్క 21% ఫిట్మెంట్ అన్ని రకాల సౌకర్యాలు వారికి చేయడంలో భాగంగా నిర్ణయం తీసుకున్నందుకు బాన్స్వాడ ఆర్టీసీ డిపో కార్మికులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, మంత్రి పొన్నం ప్రభాకర్కి పెద్ద ఎత్తున సమావేశమై పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ ఇచ్చి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేద్దాం, పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేద్దాం అనేటువంటి నిర్ణయాలను పక్కకు పెట్టి ఇవాళ ఆర్టీసీని బలోపేతం చేసి ముఖ్యంగా ఈ ఫిట్మెంట్తో పాటు ఏదైతే మహిళలకి ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇస్తామన్నటువంటి వాగ్దానాన్ని నిలబెట్టి మరి ఆర్టీసీ నష్టాల్లోకి పోకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుందామనేటువంటి క్రమంలో భాగంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి కార్మికులతో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమం బాన్స్వాడ డిపోలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జై కాంగ్రెస్.